సో మరి నెక్స్ట్ వడియాలని చెప్పావు కదా, వడియాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. పెసరపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు. ఓకే అనుష, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. పెసరపప్పు వడియాలు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పెసరపప్పుతో మనం పెసరట్లు వేసుకోవడం చూసాం, కూరలాగా చేసుకుంటారు, ఎన్నో విధాలుగా చేసుకోవడం చూసాం. కానీ ఈ పెసరపప్పు వడియాలు అది నిల్వ సమ్మర్ లో పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం వస్తాయి కాబట్టి అందరికి బాగా యూజ్ అవుతుంది. మరి దాన్ని ప్రాసెస్ రెడీ చేసుకునే ముందు ఫస్ట్ ఏమైనా తయారు చేసుకున్నావా? అవును, రెడీ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు అనేది ఉడికించి పెట్టుకోవాలి. పెసలు అనేది ఉడికించుకోవాలా ముందు? ఓకే, పెసల్ని ముందు ఎన్ని తీసుకోవాలి? క్వాంటిటీ ఏమైనా ఉందా? ఎన్నైనా పర్వాలేదా? 1 కప్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా. అంటే నాననీయకుండానే డైరెక్ట్ గా బాయిల్ చేసి నైట్ అంతా నానబెట్టి, అది మరి అది చెప్పాలి కదా. పెసల్ని మొత్తం నైట్ అంతా నానపించేసి మార్నింగే దాన్ని ఉడికిపించాలి. ఉడికించినాక అందులో సాల్ట్ ఏమైనా వేసుకోవాలి? ఏం వేసుకోకుండా నార్మల్ గా బాయిల్ చేసేసుకోవాలి. బాగా ఉడికినాక నెక్స్ట్ ఉడికించిన తర్వాత అది మెత్తగా ఇలా అవుతుంది. ఇందులో కలర్ చేంజ్ అయింది కదా, గ్రీన్ గా లేదు మనకి. ఇంకెందులో యాడ్ చేసుకున్నాం ఏమైనా? ఏం యాడ్ చేసుకోలేదు, అది రాత్రంతా నానబెడతాం కదా, కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఓన్లీ పెసల్ని చక్కగా మిక్సీ చేసేసుకోవడమే. ఉడికించిన పెసల్ని మిక్సీ చేసుకోకూడదు, అదే మెత్తగా ఉడికిపోతుంది. ఓకే, బాగా కుక్కర్ లో పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం అలా స్పూన్ తో ఇలా అనేసినా స్మాష్ అయిపోతుంది. ఓకే రెడీ. స్మాష్ అయిన దాంట్లో పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, తగినంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసల పేస్ట్లో కొంచెం ఇవన్నీ 4 మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఓకే, అది మెత్తగా ఉంటుంది కదా, ఈజీగా మిక్స్ అయిపోతాయి. ఓకే, కారం అంటూ సెపరేట్గా వేసుకోలేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ని మాత్రమే యూజ్ చేస్తుంది. సరిపోతుంది, పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు అనుష ఈ రెసిపీ? ఇది వచ్చేసి మా అత్తయ్య నేర్పించారు. సమ్మర్లో మరి పెడుతూ ఉంటావా వడియాలు? పెడుతుంటా. వడియాల్లో ఇంకా దేంతో చేస్తూ ఉంటారు? ఇలా పెసలు, అలానే మినుములు కూడా యూజ్ చేసుకోవచ్చా? మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, ఇంకా వేరే ప్రాసెస్ వేరు. ఓకే, గుమ్మడికాయ వడియాలు పెడతాం. చాలా వచ్చనమాట నీకు వడియాల్లో కూడా. ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయినాక దీన్ని వడియాలు పెట్టుకోవాలి, వడియాల్లాగా. మనం ఎలాగా థిక్గా ఉండాలా, తిన్గా ఉండాలా? మనం పప్పు ఉడకబెట్టిన తర్వాత అది థిక్గానే వస్తుంది, తిన్గా రాదు. ఎందుకంటే మనం ఓన్లీ వాటర్ వేసుకుంటాం కదా, థిక్గానే వస్తుంది. ఓకే, అది అలాగే అందులో ఇవన్నీ కలిపేసి వడియాలు పెట్టుకోవాలి. ఓకే, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే, ఎంత చేసుకోవాలి? కొద్దిగా వేసేసుకుంటే కొంచెం అది కూడా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి. ఓకే, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఏదైతే ముందు మనం ఉడికించి పెట్టుకున్నామో పెసలని దానిలో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దేనిపైన, ఇది క్లాత్ పైన పెట్టుకోవాలా వడియాల్ని, లేకుంటే పేపర్ పైన పెట్టి క్లాత్ వేసుకోవాలా? లేదు, క్లాత్ పైన పెట్టుకుంటే ఏంటంటే తీసేటప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో బెస్ట్ పేపర్ పైన పెట్టుకుంటేనే, కవర్ పైన పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, అంటే కవర్ కి కొంచెం ఆయిల్ ఏమైనా అప్లై చేసుకోవాలా? అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మరి పెట్టేసుకుందామా? ఓకే, వెళ్దామా మరి? ఇలా పేపర్ పైన వేసేసుకోవాలా ముందు? ఓకే, క్లాత్ అయితే మళ్ళీ మనకి వచ్చేందుకు వీలు కాదు. ఓకే, కొంచెం వాటర్ డిప్ చేసుకోవచ్చు కదా? డిప్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా వస్తుంది. ఓకే, గట్టిగా ఉంది కదా పిండి. ఓకే, అంటే కొంచెం మందంగానే వేస్తున్నావు, మరి పల్చగా కాకుండా. అది ఎండిపోయినప్పుడు అచ్చా, కొంచెం పల్చబడుతుంది. ఓకే, ఇలా ఎండలో ఒక ఎన్ని అవర్స్ ఆరాలి? ఒక రోజంతా పడుతుంది? 1 డే. ఓకే.
1 డే పాటు మనం ఆరనిస్తే కనుక చక్కగా మనకి ఓడియాలు అనేది రెడీ అయిపోతుంది. మనకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఏ సైజ్ అయినా పర్వాలేదు. ఏ సైజ్ అయినా పర్వాలేదు, ఎంత మందంగా పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, అంటే ఎండకి పీల్చేసుకుంటుంది. ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఓకే, పెద్దగా చిన్నగా ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఓకే, వాటర్ డిప్ చేస్తే మనకి చాలా స్మూత్గా కూడా వస్తుంది. ఓకే, ఇలా మనకి ఒక్కరోజు ఎండలో కనుక బాగా ఆరిపించేస్తే సరిపోతుంది నీట్గా. మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. 1 year వరకు 2 years వరకు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే, ఈ విధంగా ఎండ బాగా ఉండేటప్పుడు మాత్రం చాలా తొందరగానే అయిపోతాయి కదా. తొందరగానే అయిపోతుంది. అందుకే ఇలాంటి వడియాలు పచ్చళ్ళు అన్నీ కూడా మనం సమ్మర్లోనే పెట్టేసుకుంటాం. అందుకే మీరు సమ్మర్ స్పెషల్ అని ప్రోగ్రామ్ చూసారు కదా. అవును అవును, అసలు నువ్వు గ్రేట్. అసలు 1 year మ్యారేజ్ అయినా నువ్వు మాకు ఇంత పెద్ద మంచి రెసిపీ కూడా నేర్పించేసావు, వడియాలు. ఇలానే మనకి చాలా ఈ పెసలు కాకుండా మినపప్పుతో కొచ్చడి చేసుకోవచ్చు అని చెప్పావు. ఓకే, కానీ ఇలాంటి కవర్ మాత్రం ఉండాలి, క్లాత్ కాకుండా కవర్ ఉంటే నీట్గా ఈజీగా తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే ఓకే, ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. పెద్ద కష్టం అయితే కాదు కదా, చాలా తొందరగానే అయిపోతుంది. పెసరపప్పులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి శుభ్రంగాను ఎండలో బాగా ఎండిపిచ్చేస్తే అయిపోతుంది. ఇందులో కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసేసుకున్నాం. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. అవును అవును, బయట నుంచి తెచ్చే పని అయితే లేదు. ఓకే, ఇలా మొత్తం ఎంత మనం కలిపేసుకున్నామో అన్నిటితో కూడా వడియాలాగా పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ పెసరపప్పుతో చేసుకున్నాం కదా, అలానే ఇంకా మినపప్పు కాకుండా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? మినపప్పు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండితో రెగ్యులర్గా తెలిసిందేనే. కందులు ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకోవచ్చు. ఇలా మనం వడియాలు ఉడకబెట్టుకొని సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చా? ఓకే, కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే, కారం అనేది మన ఇష్టం కదా, ఎంతైనా వేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు తింటారనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవడం. అసలు కారం లేకుండా కూడా మనం వేయించేసుకోవచ్చు. కొంచెం చప్పగా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే ఓకే, ఇది చక్కగా మనకి ఏ ఇయర్లోనైనా ఈవినింగ్ ఇది చూస్తుంటే మాకు స్నాక్స్ లాగా కూడా సాయంత్రం పిల్లలు రాగానే ఫ్రై చేసి ఇచ్చేసినా సరే బాగుంటాయి. పెసరపప్పు ఇస్తే వాళ్ళు తినరు. అవును, వేయించి ఇచ్చినా కూడా తినరు. ఇలా వడియాల్లాగా చేస్తే వాళ్ళకి అది పెసరపప్పు అని కూడా తెలియదు. అవును, కొంచెం పక్కన సాస్ పెట్టిస్తే సరిపోతుంది. స్నాక్స్ లాగా అనిపిస్తూ ఉన్నాయి, వడల్లాగా మనకు అనిపిస్తున్నాయి. పెసరపప్పుతో వడలు వేసుకుంటాం కదా, అలానే ఉన్నాయి. కాకపోతే ఇది నిల్వగా ఇయర్ మొత్తం మనకి వస్తుంది కాబట్టి వడాలంటే అప్పుడే చేసుకొని. అవును, ఒక్క రోజుకే యూజ్ అవుతుంది, కానీ ఇది మాత్రం మనకి ఇయర్ మొత్తం వస్తుంది పెసరపప్పుతో. చాలా బాగుంది. కాకపోతే మొత్తం 1 day ఆరాలి కాబట్టి మనం కాసేపు ఆరనిద్దామా? ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈరోజు మనకు అనూష గారు పైన ప్రాసెస్ నేర్పించారు కదా. ఆ ప్రాసెస్గా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా ఈ విధంగా కవర్ లాగా ఉండాలి. మనం మామూలుగా క్లాత్ పైన వేసేస్తే మనం తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అంటుకుపోతుంది. సో పేపర్ ఇలాంటిది కనుక ఉన్నట్లయితే దానిపైన బాగా వచ్చే ఎండలో కనుక ఒక్కరోజు కనుక ఆరబెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం నిల్వ ఉంటాయంట. సో ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంది కదా. అది పెసరపప్పుతో చాలా హెల్దీ వేలో రెడీ చేస్తున్నాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి కలిపి తినగలుగుతారు. సేమ్ పెసరపప్పు వడల్లాగా మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. అనుష, ఇంతేనా ప్రాసెస్, ఇంకా ఏమైనా ఉంటుందా? ఇంతే, ఇది ఎండడానికి 1 day పడుతుంది. సో 1 day అంత టైం లేదు కాబట్టి చేసి పెట్టుకున్నాను. ఎండిన తర్వాత అవి ఇలా తయారవుతాయి. ఓకే, ఇది ఆరేందుకు మనకి 1 day పడుతుంది కాబట్టి మన దగ్గర అంత టైం లేదు కాబట్టి అనుష రెడీగా మనకి చేసి పెట్టేసుకుందండి. సో చూసారా, ఆరినాక మనం ఇంత మందంగా వేసుకున్నా మనకి కొంచెం పలుచగానే వచ్చాయి. మనకి ఎంత మందంగా కావాలనుకుంటే అంత దీనిగా వేసేసుకోవచ్చు. కాకపోతే ఆరినాక కొంచెం పలుచబడుతుంది కాబట్టి తిక్కుగానే వేసుకుంటే బెటర్. సో ఈ విధంగా ఆరినాక మనకి ఈ విధంగా రెడీ అవుతాయి. సో రెడీ చేసుకున్న వీటిని ఏం చేస్తున్నాం? వేయించేసుకోవాలి. మరి వెళ్దామా? ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకే ఓకే, ఆయిల్ హీట్ అవ్వాలి కదా. ఓకే అనుష, ఏమైనా టిప్స్ తెలుసా? ఒక టిప్ చెప్తాను, చెప్పు. ఇప్పుడు మనకి బట్టలకి బూమర్ అంటుకుంటుంది కదా, అప్పుడు వెళ్ళిపోకుండా చాలా కష్టంగా ఉంటుంది. సో అప్పుడు ఐస్ క్యూబ్తో బూమర్ ఉన్న చోట ఐస్ క్యూబ్తో రాయాలి.
సో ఆ బూమర్ అనేది వచ్చేస్తుంది. హెవీ కూల్ ఉంటుంది కదా, అది ఆ కూల్నెస్ కి బూమర్ అనేది వచ్చేస్తుంది. రైట్. ఇది చాలా పిల్లలకి ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే తినేస్తూ ఉంటారు, జస్ట్ ఇలా పడేసేటప్పటికి ఎక్కడో ఒక షర్ట్ కానీ ఆ ప్యాంట్ కానీ అంటుకుపోతుంది. అలాంటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎంత లాగినా సరే రాదు. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాన్ని కాస్త బాగా కూల్గా ఉంటాయి కాబట్టి దాన్ని బాగా రుద్దితే కనుక అది ఆ కూల్ వల్ల ఆ బూమర్ అనేది వదిలేస్తుంది, ఫ్రీగా వచ్చేస్తుంది. వావ్, మంచి నైస్ టిప్ చెప్పా. ఓకే, ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, వడియాలు వేయించేసుకుందామా? రెండు మూడు వేసేసుకోవచ్చు కదా. కలర్ ఎలా వస్తాయి ఇవి? కొంచెం మనకి డార్క్ కలర్, డార్క్ బ్రౌన్ వస్తుంది. ఓకే, ఇలా పెసలతో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే, బయట మనం తీసుకునే కంటే ఇలాంటి వడియాలు తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఆపైనా మరి స్టవ్. కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఓకే అనుష, ఇందులో వేసేసుకుందామా టిష్యూ పైన? ఓకే, వేసేస్తే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఇంకాస్త బాగుంటుంది. నైస్. ఓకే, ఇది చూస్తుంటే నాకు స్నాక్ ఐటమ్ లా కూడా అనిపిస్తూ ఉంది. పిల్లలు పెసరపప్పు ఇస్తే తినరు కదా, అవును, సో ఇలా వేయించి పెడితే ఈజీగా తినేస్తారు. అవును, అండ్ ఇది వచ్చేసి పప్పులోకి అండ్ కర్డ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి టేస్ట్ ఎలా ఉందో నాకైతే వెంటనే చూడాలనిపిస్తుంది. ఇస్తావా మరి? తీసుకో. సో చూసారు కదా, మన కోసం అనుష గారు తయారు చేసి చూపించిన ఈ పెసరపప్పు వడియాలు నా చేతిలో సిద్ధంగా ఉన్నాయండి టేస్ట్కి. ఇంకా నేను ఏ మాత్రం లేట్ చేయకుండా మీకోసం వెంటనే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. వావ్, చాలా నవ్వుతుంటే సౌండ్ మీకు కూడా తెలుస్తుంది కదా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఇందులో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, అలానే మనం వేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. స్నాక్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది నేను వడియాలు తింటున్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా టేస్ట్ చేయొచ్చండి, అంత టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఏ మాత్రం మిస్ కాకుండా వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. సో అనుష ఈరోజు మా కోసం రెండు కూడా చాలా రెసిపీస్ చాలా కొత్తగా ఉన్నాయి. ఒకటి కాకరకాయ నిల్వ పచ్చడి, అలానే పెసరపప్పు వడియాలు, రెండు కూడా చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా తొందరగా రెడీ చేసి పెట్టేసాం. మరి ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు నీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి నీ సొంతం చేసుకున్నా. ఓకే, నీకు వీలైనప్పుడు ఖాళీ దొరికినప్పుడు నీకు షాపింగ్ అంటే ఇష్టం అన్నావు కాబట్టి హ్యాపీగా గీతా కృష్ణ శారీస్ వారు పర్మనెంట్ కొత్తపేటలో కూడా వీళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనకు అనుష గారు పరిచయం చేసిన ఈ రెండు రెసిపీస్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పాల్గొనొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. మరో రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నంత సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.